దేశంలో బొచ్చడు పార్టీలున్నా పార్లమెంట్ ఫైటింగ్ మాత్రం బీజేపీ కాంగ్రెస్ నడమనే కాకుంటే వాళ్ళకి హిమ్మతిచ్చే పార్టీలతోటి గ్రూపులు కట్టినాయి 60 ఏండ్ల కాంగ్రెస్ ఏలువడిలా దేశం ఆగమైందని కమలం పార్టీ చెప్తే 10 ఏండ్ల కమలం ఏలువడిలా దేశం తెల్లయిందని చేయి గుర్తు పార్టీ దుమ్ముంది ప్రచారం కొన్ని జాగలల్లో ఓట్లు కూడా పడ్డాయి గసంటి యాళ్ళ కొత్త లొల్లి మోపైంది राजस्थान इलेक्शन प्रचारंला प्रधानमंत्री सारें बलकिंडंटे कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे। हागनट देशंला कांग्रेस पार्टी गेलुस्ते पैसलु भूमुलु बंगारम మొత్తం ముస్లింలకు వంచి పెడతదట షేయి గుర్తోల మేనిఫెస్టో ముస్లింల కోసం తయారు చేసినట్టే ఉంది పుస్తలతాలు కూడా గుంజుకుపోయి ఇస్తారు అనుకొచ్చిండు మోడీ సారు मेरी माताओं बहनों ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे। చల్ అన్ని జూటా మాటలు 10 ఏండ్లల్లా అందర్ని ఆగం చేసిండ్రు ఇప్పుడు ఓట్ల కోసానికి మత రాజకీయాలు చేస్తురని రాహుల్ గాంధీ సారు గరమైండు అసలు మా పార్టీ మేనిఫెస్టోలా హిందూ ముస్లిం అనే మాటే లేదంటున్నారు కాంగ్రెస్ లీడర్లు सब महिला को 1-1 लाख रुपए सालाना देना ये मुस्लिम लीग का है। किसानों के लिए उनकी लीगल गारंटी MSP पे करेंगे। 25 गारंटी हमने जो दी सबके लिए दिए हैं। कांग्रेस के मैनिफेस्टो में कहीं भी मैं ये चुनौती करता हूं प्रधानमंत्री कहीं मुसलमान या हिंदू कोई इस तरह का शब्द हो तो हमें बताएं। ఓటమి నరేంద్ర మోడీని వేటాడుతుంది నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు అవు మా మోడీ సార్ చెప్పింది కరెక్టే అని బీజేపీ లీడర్లు ఓట్ల కోసం పబ్లిక్ నడమ పంచాదులు పెడుతురని ప్రతిపక్షాలు ఎలక్షన్ టైంలా 2 గ్రూపుల నడమ తగ్గఫర్ నడుస్తుంది వారెవ్వా అటు రామ రాజకీయం ఇటు మైనారిటీ రాజకీయం ఓట్ల కోసానికి మస్తున్నది పోర్రి।